తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెసిడెన్షియల్ గురుకుల షెడ్యూల్ కులాల వసతి గృహాల్లో పెంచిన మెస్ ఛార్జీల కార్యక్రమాలను చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య ఆహార భద్రతా కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించగా ఎస్సీ హాస్టల్లో ఎంపీడీఓ దామోదర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించడంతో పాటు గతంలో కంటే 40% మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందని, విద్యార్థులు హాస్టల్లో ఉండేందుకు మొగ్గు చూపే విధంగా అదేవిధంగా విద్యలో కూడా రాణించే విధంగా విద్యా బోధన అందిస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని, వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పెంచిన మెస్ ఛార్జీలు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయన్నారు. వంట నిర్వాహకులు పరిశుభ్రంగా ఉంటూ విద్యార్థులు కూడా పరిశుభ్రంగా ఉండాలని మెనూ ప్రకారం భోజనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీటీఓ దామోదర్, పంచాయతీ ఈవో ప్రదీప్, హాస్టల్ వార్డెన్లు, ఆహార భద్రతా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా పెంచిన మెస్ ఛార్జీల ప్రారంభోత్సవ కార్యక్రమం తల్లిదండ్రుల సమక్షంలో, విద్యార్థుల సమక్షంలో, ప్రజల సమక్షంలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ విద్యార్థుల యొక్క జీవన ప్రమాణాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నాణ్యమైన ఆహారాన్ని అందించి పరిశుభ్రమైన తాగునీరు, తర్వాత నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో డేవైజ్ ప్రోగ్రాం ప్రకారం చార్టు ఇచ్చారు. నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడానికి ఈ చార్ట్ని ఈరోజు డిస్ప్లే జరిగింది. ఈ డిస్ప్లే ప్రకారము వార్డెను ప్రతిరోజు సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు అందులో ఉన్న చార్ట్ ప్రకారము భోజనాలు వడ్డించాలని అందించాలని కోరుతున్నాను. అది 900 ఉండే అది 900 నుంచి 1130 రూపాయలు అయింది. ఏది 3 నుంచి 7 తరగతి వరకు. తర్వాత 1740 8 నుంచి 10వ తరగతికి అయింది. ఈ 21 ఏమో కాలేజీ వాళ్ళకి అయింది. ఇది ఈ రోజు నుంచే, ఈ రోజు 33 జిల్లాలు ఈ రోజు నుంచే 3 నుంచి 7వ తరగతి వరకు 1330 రూపాయలు పెంచడం జరిగింది. 900 నుంచి 8 నుంచి 10వ తరగతి వరకు 1100 నుంచి 1540 రూపాయలు పెంచమైంది. అదే ఇంటర్మీడియట్ వాళ్ళకు 2100 పెంచడం జరిగింది. అంతేనా? బనానా ప్లస్ రోజు మార్నింగ్ మనము ఆ డైట్ చార్ట్ ప్రకారము టిఫిన్ కూడా అందిస్తున్నాము. మనం రాగి జావా ప్లస్ మిల్క్ కూడా అందిస్తున్నాము. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కిచెన్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, స్టోర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది మనం చెప్తున్నాము. పిల్లలకు మనకు ఏదైతే ఈ ఫెసిలిటీస్ కల్పిస్తున్నామో అందులో ఎక్కడ ఇబ్బంది ఉన్నా కానీ ఈ పేరెంట్స్, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మనకు చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది అయినా కానీ ఈ స్పెషల్ ఆఫీసర్, మండల ఆఫీసర్గా నేను ఉంటా, మన పంచాయతీ సెక్రటరీ ఉంటాడు. మీకు ఏ ఇబ్బంది కలిగినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ అలాంటి ఇబ్బందులు ఏం కలగకుండానే ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది మేము మీకు గవర్నమెంట్ మనకు ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు డైట్ పిల్లలకు నూతన భోజన ఛార్జెస్ ఈరోజు నుంచి నవంబర్ 1 నుంచి పెంచుతున్నాము. దాన్ని ఈ పేరెంట్స్ కమిటీలో పిల్లలకు పిలిచి ఈరోజు ఈ కమిటీ ద్వారా గవర్నమెంట్ ఏమేం చేస్తున్నది అనేది మరొకసారి నేను రిపీట్ చేస్తా. మనము గతంలో 3rd క్లాస్కు 950 రూపాయలు మెస్ ఛార్జెస్ ఇస్తే ప్రస్తుతం మనం నవంబర్ 1 నుంచి 1330 రూపాయలు ఇస్తున్నాం. పర్ మంత్ స్టూడెంట్ వైజ్ పర్ మంత్ మనము 1100 రూపాయలు ఇస్తున్నాం. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గతంలో 1110 రూపాయలు ఉంటే 1100 రూపాయలు ఉంటే ప్రస్తుతం ఇప్పుడు నవంబర్ 1 నుంచి 1540 రూపాయలు మనం ఇస్తున్నాం. అలాగే ఇంటర్ అంటే 2100 రూపాయలు ఇస్తున్నాం. అంటే దాదాపు 40% మనం ఇంక్రీజ్ చేసి ఈ గవర్నమెంట్లో మనం అందిస్తున్నాం. అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ నేను ఇందాక చెప్పిన కాస్మెటిక్ ఛార్జెస్ 3rd క్లాస్ టు గర్ల్స్కి అయితేనేమో 3rd to 7th గతంలో 55 రూపాయలు ఉంటే ప్రస్తుతం మనం 175 రూపాయలు ఇస్తున్నాము. అలాగే 8th to 10th గర్ల్స్కి గతంలో 75 రూపాయలు ఉంటే ప్రస్తుతం మనం 275 రూపాయలు ఇస్తున్నాము. అదే బాయ్స్కి వచ్చేస్తే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బాయ్స్కు గతంలో 62 రూపాయలు ఉంటే ప్రస్తుతం 150 రూపాయలు ఇస్తున్నాము. ఇది మన నవంబర్ 1 నుంచి. అలాగే 8th నుంచి 10th అండ్ ఎబో 11 years ఉన్న అబ్బాయిలకు 62 రూపాయలు ఉంటే ప్రస్తుతం మనము 200 రూపాయలు ఇస్తున్నాం. ఇదందరూ కూడా తల్లిదండ్రులు కూడా గమనించి మాకు కూడా కోఆపరేషన్ ఇవ్వాలి. మీ నుంచి మీకేమైనా అభ్యంతరాలు ఇట్లా ఇది లేదు బాగలేదు అని ఉంటే కూడా మా దృష్టికి
దృష్టికి తీసుకొస్తే మేము చేస్తాము.